నువ్వు కొండతో ఢీకుంటున్నావు ఇన్స్పెక్టర్. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను నా సర్వీస్ లో. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు బెదరవు. లాక్ చేయి. నేనెంతో సిగ్గుపడుతున్నాను జమీందార్ గారు. ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావు. కాసేపు అయ్యాక ఇన్స్పెక్టర్ సిగ్గుపడాల్సి వస్తుంది. చూస్తూ ఉండు. హలో. ఎస్ సార్. సార్ మీకు డిఐజీ గారు ఫోన్. ఎస్ సార్. ఎస్ సార్. అతను అరెస్ట్ చేసిన వార్త మీకు అప్పుడే ఎలా తెలిసింది సార్? ఎంత త్వరగా ఈ వార్త నాకు వచ్చి చేరిందో అంతకంటే త్వరగా జమీందార్ సభాపతి రిలీజ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఆయన వదిలిపెట్టండి. ఏమంటున్నారు సార్? అతను ఒక కూలీకోరు. ఒక స్త్రీని ఆవిడ పసిబిడ్డలను చంపేశాడు. అటువంటి వాడిని వదిలిపెడితే మన పోలీస్ డిపార్ట్మెంట్కి చట్టానికి అవమానం సార్. సాక్ష్యాలు ఉన్నాయి సార్. సరైన సాక్ష్యాలు ఉన్నారు సార్. ఆవిడ పిచ్చి సీతాలు సార్. ఆవిడ కొడుకుగా మారి నేను ఇక్కడికి వచ్చాను. ప్రత్యక్షంగా తన కళ్ళతో చూసింది సార్. ఓకే అమ్మా. నిజాన్ని సమాధి చెయ్యాలని ఏ పాపము పుణ్యము ఎరగని ఆ ముసలి మనిషిని కూని చేయిస్తావా? నేనెవరిని కూని చేయించలా. అబద్ధం ఆడుతావరా కుక్క? ఒక అమాయకురాల్ని నిర్దాక్షిణ్యంగా కూని చేయించావు. నీకు ఎదురు సాక్ష్యం లేదనుకుంటున్నావు కదా. డబ్బుతో నువ్వు ఉరికంబం నుంచి తప్పించుకోవచ్చు, కానీ నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనురా. అవును మిస్టర్, చట్టం మీ చేతుల్లో ఉంది. మీరు నిర్దోషుల్ని చంపిన అడిగే వాళ్ళు ఎవరున్నారు? నీతులు వల్లించుకురా నీతులు. రాజు మర్చిపోయిందా నీకు? పెద్ద మనిషి మీద చేయి చేసుకుంటావా? సార్ వీడి గురించి మీకు తెలీదు. ఎన్ని ఘోరాలు చేశాడో తెలుసు. డోంట్ ఆర్గ్యూ విత్ మీ. కమ్ ఆన్. నువ్వు ఒక్కడివే చట్టాన్ని కాపాడే మనగాడినంటావా? అంతా ఇలా చేస్తే చట్టానికి విలువ ఉంటుందా? నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోలేకపోయావంటే ప్రజల్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతావయ్యా? ఇప్పుడు నువ్వు చేసిన పని దేశమంతా పొక్కిందంటే ఇక మన డిపార్ట్మెంట్కి ఎంత చెడ్డ పేరు వస్తుంది. సార్ ఆవిడ నన్ను తన కన్నబిడ్డలో చూసుకునేది. దుర్గ కుటుంబం హత్యలకు ప్రత్యక్ష సాక్షి ఆవిడే సార్. వీడు ఆవిడని కూడా హత్య చేయించాడు. ఏమిటి? ఇది ఎప్పుడు జరిగింది? కొన్ని గంటల ముందే సార్. నేను అక్కడి నుంచే వస్తున్నా. దానికి రుజువు ఉందా? సార్ వీడు గుంటనక్క కన్నా తెలివైన వాడు. హత్యలు చేయిస్తేనే గుర్తులు లేకుండా చేస్తాడు. ఐసి చూడు, మన డిపార్ట్మెంట్ కూడా కొన్ని హద్దులున్నాయి. నీకేమీ తెలీదు ఇతగాడి పలుకుబడి ఎంతవరకు ఉందో. పెద్దవాళ్ళని అతను గుప్పెట్లో పెట్టుకున్నాడు. నువ్వు ఇక మీద ఇలాంటి పనులు చేయదు. అది నీ భవిష్యత్తుకే పెద్ద దెబ్బతీస్తుంది. జమీందార్ గారు. సార్, ఇప్పుడు మీకు జరిగిన దానికి నాకు ఎంతో బాధగా ఉంది. నేను తమకు వాగ్దానం చేస్తున్నాను మా డిపార్ట్మెంట్ తరఫున ఇక నుంచి ఎప్పుడు ఏ గొడవలు రానే రావు. తమరింటికి వెళ్ళొచ్చు. మెనీ మెనీ థ్యాంక్స్. దుర్గా, ఏమిటిది? సభాపతి మీద వాడి తమ్ముడి మీద కక్ష సాధించే అవతారం నాన్న. దుర్గా, నువ్వు వాళ్ళ మీద కక్ష సాధిస్తావా? అవును నాన్న. మొదటి నుంచి ఎలాంటి ప్రతీకార జ్వాల నీ గుండెల్లో మండుతూ ఉందో అదే జ్వాల నాలో కూడా ప్రళయాగ్నిలా రగులుతుంది. పచ్చి రక్తం తాగుతున్న సభాపతిని వాడి తమ్ముడిని చంపేంత వరకు ఈ అగ్ని జ్వాల రగులుతూనే ఉంటుంది. వద్దమ్మా వద్దు. నిన్న పాపాత్ముల గుండె నెత్తులతో చేతులు పులుముకోనివ్వను. అవును, త్వరలో ఈ చేతులకు వివాహపు తోరాలు కడుతుంటే చూడాలని ఆశిస్తున్నాను. లేదు నాన్న, నా వివాహం జరగదు. ఎందుకు జరగదు? నేను త్వరలోనే ఒక చక్కటి వరుణ్ణి వెతికి తీసుకొచ్చి నీకు వివాహం చేస్తాను. నువ్వు పెళ్లి కూతురు కాబోతున్నావు. నిన్ను పల్లకి ఎక్కించి మన ఊళ్ళో ఊరేగిస్తాను. అమ్మా, ఆనాడు మన ఊరంతా ఎంతో మెచ్చుకుంటుంది. మర్చిపోనాన్నా, ఇవన్నీ ఒట్టి పగటి కలలో.
పరాయి వాళ్ళ దృష్టిలో నేను ఒక నేరస్తురాల్ని, కూనీ కోరిని. పరాయి వాళ్ళు క్షమించడం సాధ్యం కాదు. మరే మగాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి సాహసించడం. అలా అనకమ్మా దుర్గా. కాలం మారుతుంటుంది, జీవితం మారుతుంటుంది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతుంటాయి. లోకం మారుతూనే ఉంటుంది నాన్న. అయినా మనకు జరిగిన ఘోరం ప్రాణం ఉండగా మరవలేను. నువ్వు మన వాళ్ళ ప్రాణాలు పోతుంటే చూడలేదు. పిల్లల రక్తంలో గిలగిల తనకు చావడం చూడలేదు. ప్రత్యక్షంగా చూశాను, నా 2 కళ్ళతో చూశాను. అప్పుడే నాన్న నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. నాకు నిద్ర రావడం లేదు, నాకు మనశ్శాంతి లేదు. ప్రతి రాత్రి నా తల్లి ఘోషలు వింటున్నాను, పసి పిల్లల అరుపులే వింటున్నాను. మమ్మల్ని కాపాడక్క, మమ్మల్ని కాపాడక్క అని. నేను వాళ్ళని కాపాడలేదే. అందుకే ఆ రాక్షసుని చంపేసి వాళ్ళ ఆత్మలకు శాంతి తప్పకుండా కలగచేస్తాను. నువ్వు పైకి మీరంతా గుర్రాలను అక్కడ కట్టేసి త్వరగా రండి. నాతో వచ్చేయండి. గొడవ చేసామంటే గుండెల్లోకి దూసుకుపోతుంది. సభాపతి ఎక్కడ? వారు వినోద్ బాబు గారిని హాస్పిటల్ నుంచి తీసుకురావడానికి టౌన్కి వెళ్ళారండి. నందిని కుమార్ గారు వారి గదిలో నిద్రపోతున్నారు. ఈయన పెట్టే గదిలో ఉంది. ఆ గదిలో ఉంది. రంగన్న, నువ్వు 2 మనుషులతో ఇక్కడే ఉంది. ఎవరిని లోనికి రానికి. సరే పద. ఇంత డబ్బుంది. వీడు జమీందారా లేక చక్రవర్తా? వీడు చక్రవర్తి కాదమ్మా, గజ దొంగ. ఈ ఆభరణాలు, డబ్బు అన్ని మన పేరుతో జమీందారు సభాపతి చుట్టుపక్కల ధనవంతుల్ని కొల్లగొట్టి సంపాదించాడు. వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న డబ్బంతా మన పేరుతో దోచుకున్నాడు కాబట్టి మనదే. ఇవన్నీ తీసుకురండి. మీరు తుపాకులు కూడా తీసుకురండి త్వరగా. భద్రయ్య అనుచరుడై కూడా ప్రతి యువతిని చెల్లెలుగా చూడడం నేర్చుకోలేదా? తన దాహంతో నా బిడ్డలు ప్రాణాలతో తగలబెట్టేశారు. పువ్వు లాంటి శరీరాన్ని పుల్లల్లో పెట్టి కాల్చి బూడిద చేశారమ్మా. ఏమిట్రా గంగన్నంటున్నది నిజం? లేదు, వారి మాట నమ్మద్దు. నాకు ఈ విషయం ఏమీ తెలియదు.